శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 30వ తేదీ 5వ నెల 2026 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం చతుర్దశి తిథి ఉదయం 11 గంటల 5 నిమిషాల వరకు, అనంతరం పూర్ణిమ. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 57 నిమిషాల వరకు, అనంతరం అనురాధ నక్షత్రం. శివం యోగం తెల్లవారుజామున 5 గంటల 11 నిమిషాల వరకు, అనంతరం సిద్ధయోగం. వణిజకరణం ఉదయం 11 గంటల 5 నిమిషాల వరకు, అనంతరం భద్రకరణం. అమృత ఘడియలు తెల్లవారుజామున 3 గంటల 53 నిమిషాల నుండి 5 గంటల 39 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 47 నిమిషాల నుండి 7 గంటల 29 నిమిషాల వరకు. నేటి వర్జ్యం సాయంత్రం 5 గంటల 19 నిమిషాల నుండి 7 గంటల 5 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం అధిక జ్యేష్ఠ పౌర్ణమి. ఈ రోజున పురుషోత్తమ మాసంగా చెప్పబడేటటువంటి ఈ అధిక మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి ఈనాడు శనివారం రావడం చాలా విశేషం. విష్ణారాధన చాలా విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చాలా విశేషమైన ఫలితాలను అందించడంతో పాటు సమస్త శుభాలను మనకి సిద్ధింపజేస్తుంది. కలవు వెంకటనాయక కృతేతు నారసింహశ్చ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకటనాయక అని శాస్త్రం చెప్తుంది. యుగ పురుషుడు యుగ దైవం శ్రీయఃపతి శ్రీనివాసుడు. అటువంటి కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామ పారాయణ. ఇది అవకాశం లేనటువంటి వాళ్ళు స్వామి దర్శనం, ఇంకా అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు స్వామి ఆరాధన. ముఖ్యంగా స్వామి ఆరాధన ప్రక్రియల్లో భాగంగా పెద్దల చేత చెప్పబడ్డటువంటి విధానాల్లో స్వామికి పిండి దీపారాధన చాలా ప్రీతికరం. అదేవిధంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు, తరచూ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, ఎంత చేసినా లాభాన్ని ఆర్జించలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి వారు, సప్తశనివార వ్రతం అని చెప్పబడేటటువంటి వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని ఈ పురుషోత్తమ మాసంలో కనుక ప్రారంభించి ఆచరించినట్లయితే సాధారణమైనటువంటి వారాల కంటే చక్కటి ఫలితాలను ఈ శనివారం ప్రారంభించడం వల్ల మీకు అందుతుంది. ఇక ఇవేవి విధి విధాన పురస్సరంగా చేసేటటువంటి వనరులు వసతులు లేనటువంటి వాళ్ళు శనివారం నాడు స్వామివారికి సంబంధించిన కనీసం గోవిందనామాలైన స్మరించి తులసీ దళాలతో అర్చన చేసి స్వామికి వడపప్పు పానకాన్ని గనక నివేదన చేసినట్లయితే కార్యసిద్ధి కామ్యసిద్ధి తప్పకుండా లభిస్తుంది. ఇవన్నీ చేసేటటువంటి వసతి లేదా శరీర అనుకూలత లేనటువంటి వాళ్ళు ఈ శనివారం నాడు సమస్త శుభప్రదాయకుడైనటువంటి గోవిందుణ్ణి, ఆ గోవింద అనేటటువంటి నామంతో వీలైనన్ని సార్లు ప్రార్థన చేస్తే చాలు. భక్త సులభుడైనటువంటి పరమాత్మ, ఆర్తత్రాణ పరాయణుడు, దుష్ట శిక్షణ భక్త రక్షణ తత్పరుడైనటువంటి ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. యుగదైవమైనటువంటి వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సమస్త గ్రహానుకూలత కలుగుతుంది. ముఖ్యంగా ఏ గ్రహం పేరు చెప్తే అందరూ బాధపడతారో ఆ గ్రహమైనటువంటి శనైశ్చరుడి యొక్క అనుకూలత అనేది సిద్ధిస్తుంది, ప్రతికూలత తొలగిపోతుంది. కాబట్టి అటువంటి ఈ పరమ పవిత్రమైన పురుషోత్తమ మాస పూర్ణిమ శనివారం నాడు వెంకటేశ్వరుడి యొక్క కృప అందరికీ పరిపూర్ణంగా లభించి సమస్త శుభాలు, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య సిద్ధి కలగాలని మనసారా ఆశిస్తూ గోవింద గోవింద గోవింద. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చతుర్దశి ఉదయం 11 గంటల 5 నిమిషాల వరకు, అనంతరం తిథి పౌర్ణమి. వారం స్థిరవారం లేదా శనివారం. నక్షత్రం విశాఖ ఉదయం 10 గంటల 51 నిమిషం వరకు, అనంతరం నక్షత్రం అనురాధ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, బుధ సంచారం, శుక్ర సంచారం మిథున క్షేత్రంలో, బుధునికి స్వక్షేత్ర స్థితి. ఈ ముగ్గురి కలయిక కూడా బుధ గురు శుక్రుల కలయిక ఈరోజు పుట్టేటువంటి వారికి విశేష ధనయోగాన్ని కలిగిస్తుంది, కీర్తిని కలిగిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, బుధ సంచారం, శుక్ర సంచారం మిథున క్షేత్రంలో, బుధుడికి స్వక్షేత్ర స్థితి. బుధ గురు శుక్రుల యొక్క కలయిక విశేష ధనయోగాన్ని, విశేష కీర్తిని కూడా కలిగిస్తుంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి మంచి యోగం. కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం తుల వృశ్చిక క్షేత్రాల్లో,
రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం స్వక్షేత్ర స్థితి మేషక్షేత్రంలో, రవి సంచారం వృషభ క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. ఇప్పుడు వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందేహాలు ప్రబలమవుతాయి, అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది, శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు, మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు తగ్గుతాయి, అనుకూల పరిస్థితులకై తహతహ పెరుగుతుంది, శ్రమతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు, వృత్తి వ్యాపార ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు అనుకున్నటువంటి విధంగా పొందలేకపోతారు. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది, విద్యపై శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి సమయం ఇది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ఆశించినంతగా ప్రదర్శించలేకపోతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి, ఆర్థిక వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత చేకూరుతుంది, సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, మంచి అవకాశాలు సద్వినియోగపరచుకునేటువంటి యుక్తి లభిస్తుంది, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం, శుభవార్తలు వింటారు, శుభ పరిణామాలు గృహంలో ఆహ్వానించగలుగుతారు, ప్రతికూలత ఆర్థికంగా దూరమవుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి, ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా వ్యాపార రంగం వారికి మారుతుంది, మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం, అనుకూల దిక్కు పడమర. ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు నిర్వహించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి, శుభవార్తలు వింటారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి, చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి, అనుకూల పరిస్థితులకై తహతహ పెరుగుతుంది, గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఆశాజనకంగా మారుతుంది, పరిస్థితులను చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి, నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు, మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు దక్కుతాయి, ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు పొందగలుగుతారు, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది, ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి, మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విజయాలు వేగవంతంగా ప్రాప్తిస్తాయి, అనుకూలత ఆర్థిక పరంగా సాధించగలుగుతారు, ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది, తలనొప్పి సంఘటనలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రారంభమవుతాయి, వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం, ఆర్థిక వ్యవహారాల్లో అలజడిని నియంత్రించగలుగుతారు, అయినప్పటికీ ఆందోళన కొనసాగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి, అభద్రతా అభావం పెరుగుతుంది, అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలపై మక్కువ న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది, వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిలో తారసపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి, మానసిక క్లేశాలు నియంత్రించగలుగుతారు, ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు.
ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై వేగవంతమైనటువంటి విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. అనుకూల పరిస్థితులకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఏ పనినైనా ప్రయత్నపూర్వకంగా మాత్రమే సాధించగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కొంత ఊరట కలిగిస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటి ఉపకరిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు విద్యాపరంగా కొనసాగుతాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతికూలతని దూరం చేసుకుని విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి ఉత్తేజాన్ని పెంచుతాయి. మహిళలకు ప్రధాన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు గృహపరంగా కూడా బలాన్ని కలిగిస్తాయి. అనుకూల వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి ఏర్పడుతుంది. ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడా రంగం వారు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా విలువైనటువంటి సమాచారం ద్వారా అనుకూలత సాధించగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అతిక్రమించగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా లేకపోలేదు. మంచి నిర్ణయాల ద్వారా మహిళలకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆర్థిక స్తోమత, ఆరోగ్య స్తోమతతో కూడినటువంటి ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆసక్తితో కూడినటువంటి అంశాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా పొందగలుగుతారు. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు ఇప్పుడు లభిస్తాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని పూర్తి చేయగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. చిరునవ్వు సంఘటనలు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు విద్యార్థులు ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వెలుగులోకి వస్తాయి. తత్తరపాటు సంఘటనలు చోటు చేసుకుంటే అనిశ్చిత పరిస్థితులు నియంత్రించలేకపోతారు. ప్రతి పనిలోనూ
కంగారు ధోరణితో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి సమస్యలను ఆహ్వానిస్తారు, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. అనుకూల పరిస్థితులు మహిళలకు తగ్గుతాయి. ఆర్థిక విధి విధానాల్లో లోపాలు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా గ్రహాతి ప్రతికూలతను నియంత్రించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు కూడా అనుకూలతని పెంచుతాయి. స్థిరాస్తి విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలు ఆర్థికంగా సాధించగలుగుతారు. ప్రగతి వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతుంది. దైనందిత కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఉన్నతికే చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. నూతన కార్యక్రమాలు ఆర్థిక పరంగా మహిళలకు బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. అనుకూల దిక్కు పడమర. ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు ఆర్థిక పరంగా ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. శత్రుభీతి పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో నూతన సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఆధిక్యత కొనసాగించలేకపోతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపారంగా వారికి తగ్గుతుంది. మహిళలకు ఆరోగ్య సమస్యలు వెలుగులోకి వస్తాయి. అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు. విద్యార్థులకి ప్రతికూలత విద్యాపరంగా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారు అనుకున్న సమయానికి పొందలేకపోతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. అనుకూల దిక్కు పడమర. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు దూరం చేసుకుని విజయాలు సాధించగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించడంలో లోపాలు వెలుగులోకి వస్తాయి. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కూడా ఉంటుంది. అధిక ఒత్తిళ్లు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో తప్పనిసరి. ప్రతిబంధకాలు ఆర్థిక పరంగా ఎదురవుతాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి ప్రతికూలతను పెంచుతాయి. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా జన్మశని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు నియంత్రించబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక రక్షణ కొనసాగుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు, జాప్యాలు దూరం కావాలని, అవరోధాలను ఎదుర్కొని అంతిమ విజయాలు సాధించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, విద్యలో విజయాలు పొందాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల దృష్టికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది.
గ్రహాల దృష్టి వ్యతిరేకంగా ఉన్నప్పుడు గ్రహం ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల వల్ల అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే గ్రహాలకి ఉచ్చ స్థానాలు, నీచ స్థానాలు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఉచ్చ స్థానాలు, నీచ స్థానాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, గ్రహ దృష్టి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నవగ్రహాలు జాతక చక్రంలో ఏ రాసులలో ఉన్నాయనే దానికంటే నవగ్రహాల దృష్టి జాతకంలో ఏ విధంగా ఉంటుందనే దాని మీద జ్యోతిష శాస్త్రంలో ఫలితం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా ఎక్కడ ఉన్నా సరే 7వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. దీన్ని సప్తమ దృష్టి అనే పేరుతో పిలుస్తారు. రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలకు ఉన్నటువంటి సప్తమ దృష్టి జాతకంలో అనుకూలంగా ఉంటే ఈ గ్రహాలు యోగిస్తాయి, వ్యతిరేకంగా ఉంటే ఈ గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. అటువంటప్పుడు వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉన్నట్లయితే ఈ గ్రహ ప్రీతికరమైనటువంటి దానాలను నిర్వహించడం ద్వారా గ్రహాల దృష్టి వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అయితే నవగ్రహాలలో కొన్ని గ్రహాలకు ప్రత్యేకమైన దృష్టులు జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. నవగ్రహాలలో కుజుడికి త్రిపాద దృష్టి అని ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంది. అంటే జాతకంలో కుజుడు ఎక్కడ ఉన్నా సరే తాను ఉన్న చోటు నుంచి 4వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 8వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. దీన్ని త్రిపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారు. కుజుడు చూసే ఈ 4, 7, 8 స్థానాల మీద దృష్టి చెడు ఫలితాలు ఉన్నట్లయితే కనుక భూముల పరంగా, గృహాల పరంగా, వైవాహిక జీవితం పరంగా, అనారోగ్యాల పరంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ తొలగింపజేసుకోవాలంటే మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామిని కానీ, నరసింహస్వామిని కానీ దేవాలయంలో దర్శనం చేసుకొని అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకోవాలి. అప్పుడు కుజుడి త్రిపాద దృష్టి వల్ల జాతకంలో ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే నవగ్రహాలలో గురువుకి అర్ధపాద దృష్టి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అర్ధపాద దృష్టి అంటే ఏంటంటే ఎవరికైనా జాతక చక్రంలో గురువు ఎక్కడ ఉన్నా సరే ఆ ఉన్న స్థానం నుంచి 5వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. గురువు చూపు పడేటటువంటి 5, 7, 9 దృష్టులను అర్ధపాద దృష్టి అంటారు. ఆ చూపు పడినప్పుడు కూడా గురువు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కొంతమందికి అనుకూల ఫలితాలు ఉంటాయి, కొంతమందికి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. 5, 9, 7 స్థానాలతో గురువు చూసినప్పుడు ఎక్కువ మందికి అనుకూల ఫలితాలే ఉంటాయి. ఈ దృష్టి శుభదృష్టిగా ఉంటుంది. అయితే ఆ గురువు చూపు శత్రు రాశుల మీద పడినప్పుడు మాత్రం కొంతమందికి వ్యతిరేక ఫలితాలు ఉంటూ ఉంటాయి. అలాంటి వ్యతిరేక ఫలితాలు ఎదురైనప్పుడు అవి తొలగింపజేసుకోవటానికి గురువారం ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం, రుద్రాభిషేకం చేసుకోవటం ద్వారా గురువు సంపూర్ణంగా యోగిస్తాడు. కానీ ప్రధానంగా మాత్రం గురువుకు ఉన్నటువంటి అర్ధపాద దృష్టి అంటే గురువు చూసే 5వ దృష్టి, 7వ దృష్టి, 9వ దృష్టి చాలా వరకు జాతకంలో అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. అదేవిధంగా శనీశ్వరుడికి ఏకపాద దృష్టి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అంటే జాతకంలో శని ఎక్కడ ఉన్నా సరే తానున్న స్థానం నుంచి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. దీన్ని శని ఏకపాద దృష్టి అనే పేరుతో పిలుస్తారు. అయితే శని చూపు పడిన రాసులు శనికి మిత్ర రాసులైతే అనుకూల ఫలితాలు వస్తాయి, శత్రు రాసులైతే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు పెంపొందింపజేసుకోవటానికి శని త్రిపాద దృష్టి అంటే శని చూపు 3వ స్థానం మీద, 7వ స్థానం మీద, 10వ స్థానం మీద పడినప్పుడు ఆ ఫలితం సంపూర్ణంగా యోగించాలంటే శనివారం పూట ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయించుకోవాలి. ఆంజనేయ ఆలయంలో 41 ప్రదక్షిణలు చేయాలి. అలాగే పాపగ్రహాలైనటువంటి రాహుకేతువులకు కూడా ప్రత్యేకమైన దృష్టి చెప్పడం జరిగింది. రాహువు తానున్న స్థానం నుంచి జాతక చక్రంలో 4, 7, 8 స్థానాలను చూస్తూ ఉంటాడు. కేతువు తానున్న స్థానం నుంచి జాతక చక్రంలో 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. రాహుకేతువులు ఛాయాగ్రహాలు, అవి సొంతంగా ఫలితాలను ఇవ్వలేవు. కాబట్టి ఈ రాహుకేతువుల చూపు ఏ రాసుల మీద పడినా సరే ఆ రాసులకి ఏ గ్రహాలతో సంబంధం ఉంటుంది, ఆ రాసులలో ఎవరెవరున్నారు అనే వాటి మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. చాలా వరకు ఈ రాహుకేతువుల దృష్టి వ్యతిరేక ఫలితాలనే కలిగింపజేస్తూ ఉంటుంది. ఆ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే, రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవాలంటే రాహువుకు అధిష్టాన దేవత దుర్గాదేవి, కేతువుకు అధిష్టాన దేవత గణపతి కాబట్టి
కాబట్టి వీలైనప్పుడల్లా దుర్గాదేవిని గణపతిని దేవాలయంలో దర్శనం చేసుకోవటం, దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోవటం, గణపతికి ఎర్రటి పుష్పాలు గరికతో అష్టోత్తర శతనామావళి చదువుతూ అర్చన చేయించుకోవటం ద్వారా రాహుకేతువుల దృష్టి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయనే దానికంటే గ్రహాల చూపు, గ్రహాల దృష్టికి ప్రత్యేకమైన శక్తివంతమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఇలా గ్రహాల దృష్టిని బట్టి వచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు అధిక మాసంలో వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి తిథి ఉంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.